హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇవాళ కీమా ముట్టీలు చూపిస్తున్నాను. స్టవ్ మీద కొంచెం కొబ్బరి కాల్చుకోండి. స్టవ్ మీద ఎందుకంటే ప్యాన్లో కాలదండి కొబ్బరి. స్టవ్ మీద అయితే మంచిగా కాలుతుంది, స్మెల్ బాగా వస్తుంది. ఒక జార్లో 3 స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోండి. పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి. మిక్సీలో పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి. చూడండి, పౌడర్ చేసేసి పక్కకు పెట్టుకోండి. ఓ ప్యాన్ తీసుకొని అందులో గసాలు వేయండి. గసాలలో నల్లది ఏందని వేరేది అనుకోకండి, అది సజ్జలండి. షాప్లకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని ఉండండి సజ్జలు, ఎందుకు తీసేయాలని అట్లే పెట్టినా. గసాలు కూడా కొంచెం ఫ్రై చేసేయండి. జార్ తీసుకొని ఎండు కొబ్బరి ప్లస్ గసాలు వేసేసి పౌడర్ చేసుకోవాలండి. రెండు వాటర్ లేకుండా అండి, వాటర్ వేస్తే ముట్టిలు ఇచ్చుకోపోతాయండి, బాల్స్ ఇచ్చుకోపోతాయి. అందుకని వాటర్ లేకుండానే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 5-6 పావు కేజీ కీమా అండి, దానికి ఒక 8 మిర్చి వేసుకోండి. నేను ఇలా కారం తర్వాత వేస్తానండి. మిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి అటు ఇటు వాటర్ పోయేంత వరకు ఫ్రై చేయండి మంచిగా. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. మనం గసాలు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి మెత్తగా పౌడర్ చేసుకున్నాం. అందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఫ్రై అయ్యింది కదండి, అందులో వేసేసేయండి. కొబ్బరి గసాలు దాంట్లో ఉప్పు మంచిగా వేయండి, నోటికి సరిపడా. కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి మంచి మిక్సీ పట్టండి. చూడండి, నేను వాటర్ కూడా వేయలేదండి. చూడండి ఎంత మంచిగా, కొంచెం ముద్ద తీసి పెట్టండి. పావు కేజీకి ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ అంతా తీసి పక్కకు పెట్టండి. అదే జార్లో ఏం చేయండి, కీమా వేయండి. కీమా దొడ్డుగా ఉంటే ఆన్ ఆఫ్ 3 టైమ్స్ చేయండి. కీమా సన్నగా ఉంటే 2 టైమ్సే ఆన్ ఆఫ్ చేయండి. మరీ మెత్తగా అయితే పిండిలాగా అయిపోతుందండి. కీమా టేస్ట్, ముట్టిల టేస్ట్ రాదండి, ఏదో పిండి తిన్నట్టు ఉంటుంది. చూడండి, మంచిగా ముద్దంతా తీసి అందులోనే కొంచెం మనం ఫస్ట్ పుట్నాల పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా అందులో వేసేసేయండి మంచిగా. ఒక్క రౌండ్ అండి, 1 or 2, మీకు మంచి మిక్స్ కావాలనుకుంటే ఒకటే రౌండ్ అండి. చూడండి, ఒక్క రౌండ్. ఆన్ ఆఫ్ అంటే 2 టైమ్స్ అనుకోండి మంచిగా. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో పిండి, కీమా ముట్టీలు. మొత్తం అది ప్లేట్లోకి తీసుకోవాలండి. మొత్తం ఆ జార్లకి అంతా తీసేసి క్లీన్గా ప్లేట్లోకి తీసుకోవాలండి. అందులోనే మనం తీసి పెట్టుకున్న ముద్ద వేసి కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి పక్కకి. గ్రేవీ గురించి అండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్. పిండి కొద్దిగా ఆయిల్ పెట్టేసి కీమా ముద్దని ఆయిల్ పెట్టేసి కొంచెం చపాతీ పిండి ఎట్లా విసుకుతామో అట్లా విసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా అవన్నీ ఉంటే కొంచెం ఈక్వల్ అయిపోతుందండి. ఆ చేతికి ఆయిల్ రుద్దుకొని ముట్టిలు మంచిగా రౌండ్ బాల్స్ టైపు కట్టుకోవాలండి మంచిగా. మన ఇష్టం, ఓవెల్ షేప్, సర్కిల్ షేప్ మీ ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా కట్టుకోండి. మేమైతే ఓవెల్ షేప్ కడతామండి, తెలంగాణ స్టైల్ ఇది ఓవెల్ షేప్. ఈ ముట్టిల కూర కూడా తెలంగాణ స్టైలేనండి. తెలంగాణలో చాలా ఫేమస్ అండి, బాగా చేస్తారు గెస్ట్ వస్తే. మంచిగా ఆయిల్ వేయాలండి, ముట్టిలు వేగాలి కదండి. మంచిగా ఆయిల్ వేసేసి చూడండి, మంచిగా ఆయిల్ వేయాలి, మంచిగా వేగాలి. సాజీరా, లవంగాలు, పట్ట, తోక మిరియాలు, ఇలాచి, బిర్యానీ, మంచిగా ముట్టిలు వేసేసి ఆయిల్లో చూడండి మంచి వేగనీయాలండి. స్పూన్ పెట్టొద్దండి, స్పూన్ పెడితే చితికిపోతాయండి. కిందికి పైకి అలా కలపాలండి. ఒకదానికొకటి అతుక్కోవద్దండి, అతుక్కోదు కూడా, ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి. అటు ఇటు మంచిగా ఫ్రై చేయండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి ముట్టిలన్నీ. చాలా బాగుంటుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను నేను, ఇది చాలా బాగుంటుంది. చూడండి అటు ఇటు చూడండి. ఒక ముట్టి తీసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఆయిల్లో. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇట్లయినా తినొచ్చు పప్పుచారంచుకి. ఈ పిండి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి, నిమ్మకాయ పిండి. ఎప్పుడంటే అప్పుడు ఇట్లా లడ్డూలా చేసుకొని ఫ్రై చేసుకొని టమాటా పప్పుకి, పప్పుచారుకి, దానికి అన్నిటికీ మనం పెట్టుకొని నంచుకోవచ్చు అండి. మనం మసాలా పేస్ట్ చేసి పెట్టాం కదండి, అది కూడా అంతా వాటర్ వేసేసి చూడండి, మంచిగా వాటర్ వేసేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసి నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. అప్పుడు ముట్టికి అంతా గ్రేవీ పడుతుందండి మంచిగా. చూడండి, నూనె పైకి రావాలండి, నూనె పైకి వస్తేనే ముట్టిల కూర రెడీ అయినట్టు. ఎంత వాటర్ వేసినా కూడా దగ్గరకు వస్తుందండి. ఒక 20 minutes పడుతుంది దగ్గర రావడానికి. మొత్తం చూడండి అన్నీ పైకి తేలిపోయినాయి. అక్కడ చూడండి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది, నూనె అంతా పైకి వచ్చేస్తుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది. ఒక్కడు ఇట్లా సింపుల్గానే తినొచ్చండి.
పప్చా రైస్కి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, పూరికి, పరోటాకి, దేనికైనా ఈ మొట్టిల కూర చాలా బాగుంటుందండి.